ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గత ఫిబ్రవరిలో ప్రారంభమై ప్రస్తుతము తాత్కాలికంగా ఆగి ఉంది. అసలు ఈ యుద్ధం వల్ల ఏం జరిగింది? ఈ యుద్ధంలో వాడినటువంటి ఎక్విప్‌మెంటు ఎవరు అధికంగా ఉన్నారు? అలాగే ఈ యుద్ధం ప్రస్తుత పరిస్థితి ఏంటి? వీటి గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏంటి సార్ ప్రస్తుతం పరిస్థితి? తాత్కాలికంగా ఆగి ఉంది కదా అది? ప్రస్తుతం సీజ్ ఫైర్ అన్నారు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అన్నారు, ఆపరేషన్ లయన్స్ రోర్ అన్నారు. మన వ్యూవర్స్ కి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ సహకారంతో 110 రోజులు దాటిపోయింది. అంతకుముందు వాళ్ళు ఏమన్నారు, ఒప్పంద విరమణ అన్నారు, సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ లో కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న ప్రకటన ప్రకారం, ఈ రోజు ప్రకటన ప్రకారము పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన ప్రకటన ప్రకారం మేము డిజిటల్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అనేది ఏంటో మీరే నాకు తెలియజేయాలి మన ప్రేక్షకులకి. ఆ ప్రధానమంత్రి గారు అన్నది ఏంటంటే 20 సూత్రాల ఒప్పందం సిద్ధంగా ఉంది, ఏ క్షణంలో అయినా సైన్ చేస్తామని. ఆ 20 ఒప్పందాల్లో ఏముంది? యురేనియం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా లేదా, ఇరాన్కి యుద్ధ నష్టపరిహారం ఇస్తున్నారా లేదా, హార్మోస్ తెరుచుకుంటుందా లేదా, తెరుచుకుంటే ఎప్పటికి తెరుచుకుంటుంది, పూర్వ పరిస్థితులు ఎప్పటికి మెరుగుపడతాయి, అంటే బ్యాక్ టు ది స్టేజ్ వేర్ ది వార్ స్టార్టెడ్ అనే దానికి ప్రశ్నలు ఇంకా ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం లేటెస్ట్ గా మనకి తెలిసింది ఏంటి అంటే ఒప్పంద విరమణకి 2 సూత్రాలు పేపర్ సిద్ధంగా ఉంది, ముసాయిదా సిద్ధంగా ఉంది. దాని మీద అమెరికా తరఫున ఇరాన్ తరఫున సంతకాలు చేయాల్సి బాకీ ఉంది. ఈ శుద్ధి చేసిన యురేనియం మొత్తం అక్కడి నుంచి తీసేయాలనేటువంటి ఒక ఒప్పందం ఉంది కదా సార్, అదేంటి, దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఏమంటారు, అమెరికా మేము ఇరాన్ ని ధ్వంసం చేసేసాము కంప్లీట్ అంటారు కదా, మనం యుద్ధ భాషలో అంటాం కదా, ఇంపోజింగ్ యువర్ విల్ ఓవర్ అనదర్ కంట్రీ, ఇంపోజింగ్ యువర్ పొలిటికల్ విల్ ఆన్ అనదర్ సావరెన్ కంట్రీ. ఒక సర్వసత్తాక సార్వభౌమ వేరే దేశం మీద మనం అనుకున్న విధంగా చేయించడం పేరే యుద్ధం. వీళ్ళు ఏమంటారు, నేను మొత్తం వాళ్ళ యుద్ధ ప్రతిభా పాఠవాలని, సైనిక పాఠవాలని ధ్వంసం చేసేసానని ప్రెసిడెంట్ గారు అంటారు. ప్రెసిడెంట్ గారు ధ్వంసం చేసేసినప్పుడు ఇంకా వారు యురేనియం వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసేది మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉండాలి కదా, కానీ అది జరగలేదు. అది జరగలేదు కాబట్టి ఏమంటారు వీళ్ళు ఒప్పందంలో, మీ దగ్గర మిగిలి ఉన్న ఒప్పందం అంతా మీ అంతటా మీరుగా స్వతహాగా మాకు అప్పగించాలి, ఎందుకంటే భవిష్యత్తులో మీరు మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేయకుండా అని. దానికి ఇరాన్ విదేశాంగ మంత్రి గారు ఏమంటారు, మేము దీని మీద ఒప్పందం సంతకం చేయలేదు, దీని మీద ఫేక్ న్యూస్ వస్తున్నాయని ఆయన. పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఏమంటారు, మొత్తం సిద్ధంగా ఉంది, ముసాయిదా అంతా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది అంటారు. ఆ ముహూర్తం ఏంటో తెలియదు. ఈ రోజుతో అధిక మాసం ముగుస్తోంది, చూద్దాం. ఈ రోజు 14వ తేదీ సిగ్నేచర్స్ అవుతాయని చెప్పి ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ముఖ్యంగా దాంట్లో ఈ అంతర్జాతీయంగా వచ్చేటువంటి ఓడల పైన ఫీజు కలెక్ట్ చేస్తానని ఒప్పందం ఉంది కదా సార్, అది కొనసాగుతుందా? ఫీజు కలెక్ట్ చేస్తుందా? అదేమన్నా ఆగే అవకాశం ఉందా? ఇది రెండో పాయింట్, రెండో బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటాం కదా. ఇద్దరు అంగీకరించిన, పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు అంగీకరిస్తే సరిపోదు కదా. ఇస్లామాబాద్ టాక్స్ అనేవి 112 రోజులు 116 రోజులు, ఈ రోజుకి ఏందో తెలియదు కరెక్ట్ గా, 110 రోజులు అయితే దాటిపోయింది. 116 రోజుల్లో ఇస్లామాబాద్ టాక్స్ లో నోబడీ ఈస్ టాకింగ్ టు ఎనీబడీ. సో ప్రధానమంత్రి గారు ఏమంటారు, నేను ముసాయిదా తయారు చేశాను అంటారు. ముసాయిదాలో తయారు చేస్తున్న రెండో అతిపెద్ద సమస్య ఏంటంటే అంటే నాకు ఓడల మీద ఫీజులు కలెక్ట్ చేసుకుంటాను అని ఇరాన్ అంటుంది. అది అంతర్జాతీయ జలాలు ఎవరికి చెందింది కాదు, ఎవరు వసూలు చేయడానికి లేదు అని అమెరికా అంటుంది. అట్టయితే నాకు నష్టపరిహారం ఇవ్వండి అని ఇరాన్ అంటుంది. నష్టపరిహారం ఏంటి, నువ్వు అణ్వాయుధ దేశం కదా, అందుకనే కదా నీ మీద దాడి చేసేది. నా విమానాలన్నీ లేటెస్ట్ మొన్న అపాచీ ప్రపంచంలోకి వెళ్ళి అత్యాధునికమైన హెలికాప్టర్ అది కూలిపోయింది, నేను నీకు నష్టపరిహారం ఇచ్చేది అని అమెరికా అంటుంది. మార్కో రూబియో ఏమంటాడు, ఎవరు కూడా ఆ జలాల్లో నౌకలు ప్రయాణించడానికి వీలు లేదు, నేను తామ్ ధూమ్ ధామ్ ధామ్ అంటాడు. సో ఏ తర్వాత తేలింది ఏమిటి, అమెరికా కాళ్ల బేరానికి వస్తున్నది అనే కదా. అంతే సార్, ఏదేమైనా కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇది ఇక మన ప్రేక్షకులకు వదిలిపెట్టాలి ఈ ప్రశ్న, అది ఎప్పుడు యుద్ధం ఆగుతుందో అనే విషయం. అయితే సార్, యాజ్ ఎ వింగ్ కమాండర్ గా
ఈ యుద్ధం జరిగిన రీతిగా ఎలా జరిగింది ఏంటి అనే విషయం మీద కొంత మనం చర్చిద్దాం సార్. మేము గమనించేంత వరకు ముఖ్యంగా ఈ యుద్ధంలో డ్రోన్లు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించినట్టుగా తెలుస్తుంది. ఒక పక్క కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మిసైల్స్ అమెరికా వాడుతుంటే, కేవలం డ్రోన్లు వాడి ఈ ఈ ఇరాన్ వాటిని ఎదుర్కొన్నది అనేటువంటి వార్తలు యుద్ధం జరుగుతున్నప్పుడు విన్నాం. సో ఇది అసలు ఈ డ్రోన్లు ఎలా దాని యొక్క విషయం ఏం సార్? ఏం జరిగింది ఈ డ్రోన్ల యొక్క తోటి ఎదుర్కొనడం అనే విషయంలో? డ్రోన్ ఫోర్స్ అనేది ప్రపంచంలో ఒక అతిపెద్ద శక్తి లాగా, అతిపెద్ద విభాగం లాగా ఉద్భవించింది. ఎలా ఉద్భవించిందంటే, రాబోయే రోజుల్లో ప్రపంచంలో యుద్ధాలు జరగకూడదని మనం అందరం కోరుకుందాం. ప్రపంచంలో కూడా మనలాగే, భారతదేశంలో లాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోగే హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుందాం కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ ప్రపంచంలో యుద్ధం జరిగితే డ్రోన్లు మాత్రమే ప్రయోగింపబడతాయి అన్న దానికి యుద్ధం బ్రహ్మాండమైన ఉదాహరణ. ఎందుకంటారా, మీరు చెప్పినట్టుగా కోట్లాది లక్షలాది డాలర్లు చేసే విమానాలని, యుద్ధ విమానాలని, యుద్ధ నౌకలను, యుద్ధ హెలికాప్టర్లను, యూ నేమ్ ఇట్, ఎనీథింగ్ కనెక్టెడ్ టు వార్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, ఫ్రిగేట్స్, జలాంతరం, సబ్మెరీన్స్, వాళ్ళంటిని కూడా వీళ్ళు పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అనకూడదు, అరువు తెచ్చుకున్నారు టర్కీ నుంచి, చైనా నుంచి తయారు చేసిన 50,000 రూపాయలు, 60,000 రూపాయల డ్రోన్లతో కొట్టివేశారు. అంటే ఏంది? యుద్ధ విమానం చేసే పనులన్నీ డ్రోన్ చేస్తుంది, యుద్ధ హెలికాప్టర్ చేసే పనులన్నీ డ్రోన్ చేస్తుంది, యుద్ధ అంతర్గామి, జలాంతర్గామి చేసే పనులన్నీ డ్రోన్ చేస్తుంది. చూడండి, రకరకాల డ్రోన్లు ఉన్నాయి. ఆ డ్రోన్లన్నీ కూడా ఇరాన్ ప్రయోగించింది అమెరికా మీద, అమెరికాని విక్కలం చేసేసింది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎలాగైతే జస్ట్ ప్రపంచానికి తెలిసొచ్చిందో, ఆపరేషన్ సింధూర్ లో అయితే ఎలా భారతదేశం పాకిస్తాన్ ని, ఇండైరెక్ట్ గా చైనాని, ఇండైరెక్ట్ గా టర్కీని ఎలా చబుదెబ్బ కొట్టిందో, ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా మీద అలా విరుచుకుపడుతోంది. ప్లస్ నష్టపరిహారం కూడా అడుగుతోంది, కేవలం డ్రోన్ వల్ల. సార్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా నెక్స్ట్ తర్వాత ఏ యుద్ధాలు జరిగితే డ్రోన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో మన భారతదేశం విషయం వచ్చేసరికి మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం సార్ ఈ డ్రోన్లను ఎదుర్కోవడంలో? చాలా సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు మన చెప్పారు కదా, మనం అనుకున్నాం కదా ప్రగతి 2026 అని. ప్రగతి అంటే ఏంది? పార్టిసిపేషన్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఇన్ ది గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. అంటే ఇండియన్ ఓషన్ చుట్టూ, భారత హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, పర్వత ప్రాంతాల్లో ఎలా యుద్ధం చేయాల్సి వస్తే ఎలా చేయాలని మీద ఒక సైనిక ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాం మేము. ఎక్సర్సైజ్ అంటే మనం చేసుకునే శారీరక వ్యాయామం కాకుండా సైనిక వ్యాయామం జరిగింది. దాని పేరు ప్రగతి. అది మేఘాలయలో జరిగింది. దాంట్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? అన్ని దేశాలు పాల్గొన్నాయి, పాకిస్తాన్, చైనా తప్ప. దాంట్లో చర్చించిన మెయిన్ విషయం ఏంటి? డ్రోన్స్. ఏ డ్రోన్స్? మన అదానీ ఏరోస్పేస్ తయారు చేసిన డ్రోన్స్, డిఆర్డిఓ తయారు చేసిన డ్రోన్స్, మన హైదరాబాద్ లో కూర్చున్న యువకుల కుర్రాళ్ళు చితకొట్టేస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన డ్రోన్స్. జెన్ టెక్నాలజీస్ అనేవి ప్రైవేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళకి స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఆ చూసి ఈ దేశాలన్నీ, వియత్నాం, లావోస్, ఫిలిప్పీన్స్, సెషెల్స్, మాల్దీవ్స్, శ్రీలంక, యు నేమ్ ఇట్, నేపాల్, 2 దేశాలు తప్ప. చైనా దత్తపుత్రుడు పాకిస్తాన్, దత్తపుత్రుడైంది, దత్త తమ్ముడే, సొంత. సో వాళ్ళు పాడుకోలేదు. దాంట్లో ఏం చేసాం మనం? డ్రోన్ విశ్వరూపం చూపించాం. అదానీ తయారు చేసిన డ్రోన్ పేరేంది? CUAS. CUAS అంటే ఏంటి? కౌంటర్ ఏరియల్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్. అంటే ఒకటి డ్రోన్ ప్రయోగించడం, ఇరాన్ చేసింది, ఇజ్రాయెల్ చేసింది. డ్రోన్ ప్రయోగించడం పాకిస్తాన్ చేసింది. రెండోది ఈ డ్రోన్ తోనే కొట్టడం. అది ప్రదర్శించాం మనం. అది ఆపరేషన్ సింధూర్ లో మనం అయితే చేసాము. దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. నాగాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, మేల్ ఉంది, మేల్ ఉంది, ఫిమేల్ ఉంది. ఈ విశ్వరూపం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు.